మరోవైపు హైదరాబాద్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత 2 వారాల నుంచి పరిస్థితి ఈ విధంగానే ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైటర్ శ్రావణ్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో దీంతో మూసీలోకి వచ్చి వరద భారీగా చేరుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం మూసీలో మనం ముసరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ దగ్గర ఉన్నాం. దాదాపుగా 3500 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. అది కూడా మూసారాంబాగ్ దగ్గర. హిమాయత్ సాగర్కి సంబంధించి దాదాపుగా 2 గేట్లను లిఫ్ట్ చేసి దాదాపుగా 1500 నుంచి 2000 క్యూసెక్ల వరదని మూసీలోకి వదులుతున్నారు. దీంతో క్యూసెక్ల వరద హుసేన్ సాగర్ నుంచి మూసీలోకి వచ్చి చేరుతుంది. దీంతో ముసారాంబాగ్ దగ్గర దాదాపుగా ఫుల్ గా ఎంత అగ్రెసివ్ గా ప్రవాహం ఉందో క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కురిసినటువంటి వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జ్ దాదాపుగా డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అటువైపు మనము ఒకసారి గమనిస్తే ముసారాంబాగ్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ఆ రిటైనింగ్ వాల్ తో పాటు ఆ స్ట్రక్చర్ దాదాపుగా డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు బ్రిడ్జ్ దగ్గర కొత్త బ్రిడ్జ్ నిర్మాణంకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అవి కూడా చాలా వరకు అంతరాయం కలిగింది. ఇప్పుడు ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పూర్తి స్థాయిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వర్షాలు మళ్ళా రాబోయే రోజుల్లో ఎక్కువ కురిసేటువంటి అవకాశం ఉంది. ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీదకి మళ్ళీ వరద అధికంగా పోటెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఫెన్సింగ్ ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం ఆల్రెడీ చూడొచ్చు, గ్రీన్ కలర్ మెష్ మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఆ మెష్ ని ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఫిక్స్ చేయబోతున్నట్లు అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర. ఈ బ్రిడ్జ్ పైన పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. దాదాపుగా 3000 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ దగ్గర నుంచి లంగరౌజ్, అత్తాపూర్, జియాగూడ, పురాణాపూల్, చాదర్ఘట్ నుంచి ముసారాంబాగ్ దగ్గరికి కంటిన్యూగా వరద వచ్చి చేరుతుంది. మరోవైపు చెల్లింగపల్లి, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, జీడిమెట్ల, ఐడిపిఎల్, బాలానగర్, బోయిన్పల్లి లాంటి ప్రధాన నగరాల నుంచి వచ్చి వరద హుసేన్ సాగర్ దిగువకి దాదాపుగా 1500 క్యూసెక్ల వరదని మూసీలోకి అధికారులు వదిలి హుసేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వాటర్ చేరకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మూసీలో చూడొచ్చు ఎంత అగ్రెసివ్ గా వరద ఉందో. ఒక మనిషి బై మిస్టేక్ కూడా ఇందులో పడితే మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోవడం గ్యారెంటీ. అంత ఉధృతంగా మూసీ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. సో మూసీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. దాంతో పాటు మూసీకి సంబంధించిన మూసీలో పూర్తి స్థాయిలో ఇన్ఫ్లో ఎంతో ఉంది అనే అంశాలపైన కూడా ఎవ్రీ అవర్ టు అవర్ అప్డేట్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఈ అంశం పైన అప్డేట్ చేస్తా ఉన్నారు. సో ఈ మూసీ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. వాహన రాకపోకలు మరో 4-5 రోజుల పాటు నిలిపివేసేటువంటి అవకాశం మూసీ దగ్గర ఉన్నటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. సో అటువైపు మనం చూస్తే దాదాపుగా జనజీవనం అంటే మనుషులు మనకి ఎవరు కనబడరు అటువైపు మూసీ పక్కన. నార్మల్ లో అయితే మూసీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో చాలా మంది రజక సోదరులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పనుల నిమిత్తం చాలా మంది ఇటువైపు వస్తారు. వాళ్ళ ఆవులు, గేదెలు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మేతకు తీసుకొస్తారు. కానీ ప్రస్తుతం మూసీ అధికంగా ప్రవహిస్తుంది. దాదాపుగా 3500 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను దాంతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం నేనున్నటువంటి ఈ మూసీ దగ్గర ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రతి వర్షాకాలంలో ఈ విధంగానే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కొత్తగా మనం నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ కొత్త బ్రిడ్జ్ ని అధికారులు నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా స్లోగా వర్క్ జరుగుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో వర్షాలు పూర్తి స్థాయిలో ఆగిపోయిన తర్వాత వచ్చే వర్షాకాలం లోపు ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తే ఖచ్చితంగా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది కాదు, ఇక్కడ జనాలకు ఇబ్బంది కాదు. అంబర్పేట, ముసారాంబాగ్, మలక్పేటకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా ఇదే అంశాన్ని అధికారులతో వేడుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ నూతన బ్రిడ్జ్ తొందరగా నిర్మించాలనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. ఓవరాల్ గా మాత్రం హిమాయత్ సాగర్ నుంచి దాదాపుగా 2000 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. హుసేన్ సాగర్ నుంచి దాదాపుగా 1500 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 55 కిలోమీటర్ల మేర మూసీ అనేది హైదరాబాద్ నగరంలో
ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ గా మూసి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ని అధికారులు ప్రకటించడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా హైడ్రా, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు తో పాటు ఇతర రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు గ్రౌండ్ లెవెల్ పనిచేస్తున్నారు. మూసీలో ప్రవాహం, మూసీ పరిసర ప్రాంతాల్లో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల పైన నిరంతరం నిఘా పెట్టాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి కూర్చున్నటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం నుంచి మాత్రం కొంత ముసురుతో కూడినటువంటి వర్షం ఇవాళ ఉదయం వరకు పడింది. ఇప్పుడు కొంచెం తెరుపు ఇచ్చింది. మళ్ళా ఇవాళ మధ్యాహ్నం మళ్ళా వర్షాలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా మాత్రం మూసి దగ్గర ప్రమాదకరమైనటువంటి స్థాయిలో మూసి ప్రవహిస్తున్నప్పటికీ కూడా జనాలకు ఇబ్బంది రాకుండా చూసేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తున్నారని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రావణ్.